ఇక్కడ డోన్ నియోజకవర్గంలోని ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజారెడ్డి గారి ఇలాకాలో చాలా అభివృద్ధి పనులు జరిగాయని చెప్పుకుంటున్నారు. ఆ అభివృద్ధి పనులు ఇవేనా బుగ్గన గారు? ఏమిటంటే దాదాపు 27 నుంచి 30 కోట్లు వెచ్చించి హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ నిర్మించా అని చెప్పుకుంటున్నావు. అయ్యా బుగ్గన రాజారెడ్డి గారు, నువ్వు చేస్తున్నది ఏమిటంటే నువ్వు గోరుకల్ నుంచి రిజర్వాయర్ నుంచి తీసుకొస్తున్నావు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి మనకి ఇప్పటి నుంచి ఇంకా నీళ్ళు ఏం అవసరం లేదు. మన డోన్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు మన మంచి వాటర్ సప్లై అవుతుంది. వర్షాలు పడి పెద్ద పెద్ద పైప్ లైన్లతో కింది కారుతున్నాయి. ఇక్కడే మనం ఒక నీళ్ళ సంపద సృష్టించుకోవచ్చు. నీళ్ళ సంపద సృష్టించుకొని ఈ 76 చెరువులకు ఇక్కడంటే సప్లై చేయాల్సిందిగా మన బుగ్గన చేపల చెరువు, రాజావారి చేపల చెరువు అయితేనేమి, ఇంకా చేపలు కానీ చెరువులలో ఎక్కడ సాకాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అందు ఇక్కడ ఉద్రాచ కుట్టనందే వారి పెద్ద ఏర్పాటు చేసి ఇక్కడనే నిర్మించవలసిందిగా కోరుతున్నాను. నువ్వే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బుగ్గన గారు. ఇక్కడే నువ్వు కట్టించిన 100 పడకల ఆసుపత్రిలోనే నీరు వాటర్ బాగా దొరుకుతున్నాయి. ప్రతి చెరువుకు ప్రతి కుంటలకు నీళ్లు నిలిపే కార్యక్రమం మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. అవసరమైతే మీరు బుగ్గన మీ తాత పేరు చేసాడని పెట్టుకుంటున్నారు కదా, ఇది కూడా బుగ్గన చేపల చెరువు అని చెప్పి కానీ పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరు అభివృద్ధి అంటున్నా అని చెప్పుకుని పోతున్నారు కాబట్టి ఇదేనా మీ అభివృద్ధి? ఒకసారి డోన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూడండి, లేదంటే మీ వాళ్ళని ఉంటే అని పంపించి చూడవలసిందిగా కోరుతున్నాము. మీరు ఇంకా ఎన్ని రోజులునే ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ఈ నాసి రకమైన కాంట్రాక్టర్లకు ఇచ్చి పైన షోకేసులు చేసి లోపల మాత్రం అమౌంట్ లక్షల కోట్లతో కొల్లగొడుతున్నారు. ఇలా చేసుకుంటూ పోతే నీకు మంచి భవిష్యత్తు ఉండదు. మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఇప్పుడు ఏదో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టున్నారు కానీ ఎక్కడ కనిపించట్లేదు. కనిపించిన వాళ్ళు ఇక గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తున్నాయి కానీ మీకు ఏం జరుగుతుంది? గవర్నమెంట్ కనిపిస్తున్నాయి కానీ ఇలా జరుగుతుంది. చూడండి, ఒకసారి మీరే చూడండి. చూసి ఒకసారి దాని నిర్ణయం తీసుకొని అది మీరు ఇంకా టైం ఉంది, ఒకసారి చూడవలసిందిగా తెలియజేస్తున్నాను. కాలేజీ బండలు ఇంకా పడిచినాడు, జారి కింద పడి ప్రెగ్నెంట్ కానీ అయితేనేమి సిజరింగ్ చేసే వాళ్ళు కింద పడి నాశనం కావాలని చెప్పి చేస్తున్నాడు. అంతే. అది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా రాబోతుంది? మా పెద్దలు గౌరవనీయులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. అదేవిధంగా ఆయన మీద ఆ కింద పడితే మా మీద దుబ్బుదామని చెప్పి ఇవన్నీ నాశరకమైన పనులు చేస్తున్నాడు కాబట్టి ఇట్లా చేస్తున్నాడు మనిషి. కాంట్రాక్టర్ డబ్బులు ఏం లేదని చెప్తే కాంట్రాక్టర్లు ఉన్నారా? వాళ్ళే కాంట్రాక్టర్లు అంతంగా వాళ్ళు ఇచ్చిన ఒకటి ఎక్కున్నట్టే వాళ్ళకి ఆల్రెడీ ముట్టింటాయి. అవన్నీ కాంట్రాక్టులు పక్క నుంచి వచ్చిన వాళ్ళ బంధుత్వానికి ఇచ్చుకున్నాడు. కాంట్రాక్టులు పెద్ద వాళ్ళందరినీ చేసుకుంటున్నారు. అట్లా అదే కాంట్రాక్టర్లకి వేరే వాళ్ళకి మంచి వాళ్ళకి ఇచ్చింటే ఇలాంటి నాశరకమైన పనులు చేయరు. మంచి నీట్గా నిబద్ధంగా ఒక కండిషన్గా చేసేవాళ్ళు. ఆసుపత్రిలో చేపలు పెంచుకోవచ్చు అంటున్నారు మీరు. చేపలు పెంచుకోవచ్చు. చేపల ద్వారా దాదాపు స్విమ్మింగ్ పూల్ కానీ మా లాంటి వాళ్ళ డోమ్ గ్రామ ప్రజలు కానీ ఈత పడవచ్చు. ఇలా ఇక్కడ కట్టించిన స్విమ్మింగ్ పూల్ అని బీగాలు వేసినారు. దీంట్లో ఏది తెలియకపోతే కట్టడం పోవడం. అలానే గవర్నమెంట్ హాస్పిటల్ ఆడ చూసుకోవచ్చు కదా. మేము బ్రహ్మాండంగా నీళ్ళు వాటర్ గిట్ట బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ.